ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా దేవి శరన్నవరాత్రుల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏడుపాయల అమ్మవారి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అర్చకులు. నవరాత్రుల సందర్భంగా 9 రోజుల పాటు వివిధ రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. నేడు అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భారీగా తరలివస్తున్నారు భక్తులు. దీనిపై మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా దేవీ నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు దేవీ నవరాత్రులకు సంబంధించిన వేడుకలు ఘనంగా జరుగుతాయి. దాంతోపాటు మెదక్ సమీపంలో ఉన్నటువంటి ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతుంటాయి. ఈ నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా భక్తులు తరలి వస్తుంటారు. ఇక్కడ ప్రత్యేకించి పూజలు కూడా జరుగుతుంటాయి. ఇక్కడ ఈరోజు బోనాల కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. దీనికోసం వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చారు. ఎంత అమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? వనపర్తి జిల్లా మా నీగిళ్ళ గ్రామం. మాకు నవరాత్రులు సందర్భంగా ఈ దేవత దగ్గరకు వచ్చినాక చాలా సంతోషంగా ఉంది. మేము బోనాలు పూజించినందుకు కూడా ఇంకా సంతోషంగా ఉంది. మేము ఇంత కన్నా ఎక్కువ ఇది చేయలేము. మాకు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఇప్పుడే ఫస్ట్ సారి. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? చాలా బాగా అనిపిస్తుంది. మాకు చాలా సంతోషం అనిపించింది. ఇందులో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. అమ్మ ఏం పేరమ్మా నీ పేరు? రేవతమ్మ. ఏం చేస్తున్నారు ఈరోజు? బోనాలు ఇక్కడ ఉన్న కార్యక్రమాల్లో పాల్గొన్నాము. వేపాకు తీసినాము, బోనాలు పూదిచ్చినాము. మాకు చాలా సంతోషంగా, మేము అనుకోకుండా వచ్చినాం. ఫస్ట్ సారి ఇప్పుడు రావడం, సేవ కోసం వచ్చినాం. చాలా బాగుంది. కానీ అమ్మవారి దర్శనం కాలేదని ఒకటే ఉంది. లోపల వరద పోతున్నందుకు గుడి బంద్ చేసిండ్రు, అందుకు వెళ్ళలేకపోయినాము. ఇక్కడ సేవ కోసం అని మా వెంకటేశ్వరమ్మ అని పిలిపించింది. వచ్చినాం, వచ్చి సేవలో పాల్గొన్నాము. యాపాకు ఇళ్ళకి వెళ్ళినాము, బోనాలు పూదిచ్చినాము. చాలా సంతోషంగా ఉంది. మా అదృష్టం అనుకుంటున్నాం ఈరోజు ఇక్కడ పాల్గొన్నాం. ఇది ఇక్కడ ప్రత్యేకించి అమ్మవారి ఆలయం వద్ద ఇది బోనాల కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. బోనాలు తీస్తున్నారు. ఈరోజు వనదుర్గా మాత ఆలయం వద్ద కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతుంటాయి. ప్రతి ఏటా కూడా వివిధ సందర్భాల్లో కావచ్చు, అంటే మహాశివరాత్రి సందర్భంగా కావచ్చు, పుణ్య స్నానాలు చేయడం కావచ్చు, ఇట్లా వివిధ అయితే ప్రత్యేకమైనటువంటి దినాల్లో ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా జరుగుతుంటాయి. సో ప్రస్తుతం కూడా ఇక్కడ అమ్మవారి ఆలయం వద్ద బోనాల కార్యక్రమం కూడా జరుగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్ చూడొచ్చు. బోనాలను కూడా తీసుకుంటూ వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చిండ్రు. సో ఇదంతా కూడా పెద్దపల్లి నుంచి కావచ్చు, ఇటు వనపర్తి నుంచి వచ్చారు. అమ్మ ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు భారత. ఎక్కడి నుంచి వచ్చారు? పెద్దపల్లి జిల్లా. 15 మంది. ఎట్లా ఉంది ఇక్కడ? మంచిగానే ఉంది. తయారు చేసినాం, బోనాలు తయారు చేసినాం, ఎత్తుకుంటాం. మొత్తంగా ఏదైతే ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం వద్ద బోనాల కార్యక్రమం కూడా ఈరోజు చేస్తున్నారు. సో మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే దేవీ నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రత్యేకంగా అమ్మవారి ఆలయం ముందు నుంచి కూడా వరద వెళ్తుండడంతో ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన నవరాత్రి ఉత్సవ విగ్రహం వద్ద కూడా ప్రత్యేకమైన పూజలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇట్లాంటి ఏదైతే దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో ఏడుపాయల్లో కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో భారీగా భక్తులు ఈ పూజల్లో పాల్గొంటున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, V6 ఏడుపాయల నుండి.